వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. ఇది రామసీతాల్కా పండు చెట్టు అండి. ఇది పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది. గింజతోని పెట్టాను. ఈ పోయిన సంవత్సరం ఫ్లవరింగ్ వచ్చింది, పడిపోయింది. ఈ సంవత్సరం కాయలు పండ్లు కూడా వచ్చాయి. ఆల్రెడీ మేము పండ్లు హార్వెస్ట్ చేసాము, చాలా పైకి ఉన్నాయని. ఇందులో ఇంకొకటి కాయ కూడా ఉన్నది, అది కూడా చూపెడతాను చూడండి. అక్కడ కనబడుతుంది చూడండి, లైట్ గ్రీన్ కలర్లో అదేనండి రామసీతాఫలం చెట్టు పండు. మరియు ఇది ఒక్కొక్కటి దాదాపు కేజీ పైన కాస్తుంది. హాఫ్ కేజీ నుంచి వెళ్ళి కేజీ దాకా కూడా కాస్తుంది. చెట్టు బలం బట్టి, మంచి వాతావరణం బట్టి కూడా మంచిగా పెరుగుతుంది. ఇది కేవలం గింజ ద్వారా పెరిగిన చెట్టు. చూడండి ఇంత పెద్దగా అయింది. అయితే దీని మీద తీగలు అనేది పారుట్ల ఫ్రూటింగ్ అనేది తక్కువ వచ్చింది. ఓకే, మనం పళ్ళు ఎలా ఉన్నాయి తెంపినాయి చూద్దాం. ఇవేనండి రామసీతాఫల పండ్లు. ఎంత బాగా మంచిగా చెట్టు మీద మంచిగా పలిగిన వాళ్ళ ఇగో ఇలా అంటే మెత్తగా ఉంటుంది చూడండి. ఇలా ఉన్నప్పుడు తింటే ఇది మంచి కోవాలాగా టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ 3 పండ్లు అనేది హార్వెస్టింగ్ చేయడం జరిగింది. మరి దీని లోపల ఎలా ఉంటుంది, దీనికి గుజ్జు శాతం కూడా ఎక్కువ ఉంటుంది, విత్తనం శాతం అనేది తక్కువ ఉంటుంది. మరి ఇది ఇప్పుడు మనం కట్ చేసి చూద్దాం. ఇవి 3 తెంపాను నేనైతే ప్రస్తుతానికి. చెట్టు మీదకి ఉంది, బంగ్లా మీదకి ఈజీ ఉంది, కాకపోతే ఎండ ఉందని మేము ఆల్రెడీ కట్ చేసాము. కట్ చేసిన పనులు మరి మీకు వీడియో రూపంలో చూపెడదామన్న ఉద్దేశంతో చూపెడుతున్నాను. ఓకే, మరి ఈ సీడ్ కూడా మన దగ్గర లభించునండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా ఓల్డ్ రేర్ వెరైటీ చెట్టు అండి ఇది. ఇది పాతకాలంలో ఉన్న చెట్టు ఇది. మరి ఇది మనకు ఇప్పుడు లభించినందుకు మనం విత్తనం ద్వారా కూడా పెంచుకోవచ్చు. మరి మీకు కావాల్సితే కూడా ఆర్డర్ పెట్టవచ్చు. నేను ఇది ఇప్పుడు కట్ చేసి చూపెడతాను. అయితే ఇందులో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో డార్క్ పింక్లో వస్తుంది రామసీతాఫలం. ఇది చూడండి గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఎల్లో కలర్, గోల్డెన్ ఎల్లో లాగా చూడండి ఎంత బాగుందో. చాలా మధురంగా ఉంటుంది, స్వీట్గా, సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. మరి మీరందరూ కూడా ఇలాంటి మన వెనకటి రేర్ విత్తనాలు వేసుకోండి. ఒక్క విత్తనం ద్వారా మనకు ఒక్క చెట్టు ఖచ్చితంగా పెరుగుతుంది. మరి ఇట్లాంటి విత్తనాలు ఇప్పుడు ఇవన్నీ నేను మీకు సేకరించి పక్కకు పెడతాను. చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత మంచిగా ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉందండి. తింటే కూడా చాలా బాగుంటుంది రుచిగా. ఇది ఇలాగే తినాలి, టేస్ట్ ఉంటుంది. సూపర్ ఉందండి. నేను 4 ఇయర్స్ కింద వేసిన విత్తనం ఇప్పుడు నాకు పండ్లు అనేది ఇస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేస్తున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. ప్రతి విత్తనం మీరు కానీ వేస్ట్ చేయకండి. మీరు ఎప్పుడు కానీ సీతాఫలక పండ్లు కానీ నల్లనేరేడు పండ్లు కానీ తిన్నప్పుడు ఆ విత్తనం అనేది తినండి, గుజ్జు అనేది తినండి. విత్తనం అనేది తీసి పక్కకు పెట్టి ఒక పేపర్లో పెట్టుకొని మీ పర్సులో హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని ఊర్లలోకి పోయినప్పుడు కానీ అవుట్స్కట్లో కానీ ఆ విత్తనం అనేది విసిరేయండి. ఎవరో ఒకరు తింటారండి. తిన్నవాళ్ళు యాడ్ చేసుకుంటారు. పక్షులు తింటాయి, జీవరాశులు తింటాయి, మనుషులు కూడా తింటారు. మరి నా కాన్సెప్ట్ కరెక్టేనా కాదా కూడా చెప్పండి. ఎందుకంటే 100% కరెక్ట్ అని నేను చెప్తాను. నేను ప్రతి సంవత్సరం ఊర్లలో విత్తనాలు అనేది వేసేస్తాను. ఆ వీడియో కూడా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, చూడండి. మీరు ఏ గింజలు కానీ తిన్నప్పుడు ఆ గింజ అనేది ఒకటి నాటండి, లేదంటే ఊర్లలో వేసేయండి, ఖాళీ ప్లేస్లో వేయండి. ఓకేనా అండి? ఉంటానండి మరి.